మ్యూజిక్ తమన్ ఎస్ఎస్ తమన్ కి ఏమైంది? నైట్ 12 గంటలకి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెట్టాడు. ఫ్యాన్స్ అందరు కూడా ఏంటి తమన్ బాయ్ ఎందుకు ఈ టైమ్ లో ఈ పోస్ట్ పెట్టావు, ఎక్స్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే తను స్టోరీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోనే. ఆ ఫోటో ఇదే మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో ఎస్ఎస్ తమన్ గారు పెట్టడం జరిగింది. మరి ఉద్దేశం ఏంటో తెలియదు, రీజన్ ఏంటో కూడా తెలియదు. మరి తమన్ గారు అయితే నైట్ 12 గంటలకు అయితే ఈ స్టోరీ అయితే పెట్టాడు. ఎస్ఎస్ తమన్ గారు గాడ్ ఆఫ్ వార్ కి మ్యూజిక్ ఏమైనా కొట్టాడా అంటే మనకి అనౌన్స్మెంట్ తొందరలో రాకపోతుంది గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించింది. దానికోసం ఒక గ్లిమ్స్ లాంటిది లేకుంటే ఒక ప్రీ లుక్ లాంటిది అనౌన్స్మెంట్ వీడియో కోసం దానికి సంబంధించింది ఏదైనా మ్యూజిక్ కొట్టాడా తమన్ అని ఒక చిన్న సందేహం అయితే ఫ్యాన్స్ లో కూడా కలిగింది. బట్ గాడ్ ఆఫ్ వార్ మూవీకి అనిరుద్ధ్ కదా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఫ్యాన్స్ అందరు ఫిక్స్ అయితే అయ్యారు. తనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని చెప్పి అయితే అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఎస్ఎస్ తమన్ గారు ఇలాంటి పోస్టులు చూస్తుంటే తనే మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్లయితే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఎస్ఎస్ తమన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీకి న్యాయం చేస్తాడంటారా? ఎందుకంటే ఇది గాడ్ మీద ఉన్న మూవీ కాబట్టి అంత మ్యూజిక్ కొట్టే కెపాసిటీ తమన్ కి ఉందంటారా? లేదు కొత్తగా ప్రయోగం మన అనిరుద్ధతో చేస్తే బాగుంటుంది అంటారా? అనిరుద్ధ్ చేస్తే తనకి ఎంత టైం తీసుకునైనా కానీ రేపే అవుట్పుట్ అయితే ఇస్తాడు మనకి. మరి ఏమంటారు మీరు? తమన్ గారు ఇలాంటి పోస్టులు పెడుతుంటే ఫ్యాన్స్ అందరూ ఏంది తమన్ మూవీ ఆఫర్ కోసం ట్రై చేస్తున్నాడా ఏంటి గాడ్ ఆఫ్ వార్ది? ఎందుకంటే త్రివిక్రమ్ ఆల్రెడీ హర్షవర్ధన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని తీసేసి తమన్ ని పెట్టుకున్నాడు వెంకటేష్ గారి మూవీలా. ఇప్పుడు దీంట్లో కూడా త్రివిక్రమ్ మళ్ళా తమన్ గారిని పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదా ఇంతకు ముందు తమన్ కూడా అన్నాడు నెక్స్ట్ ఒక పెద్ద మూవీ చేయబోతున్నాను, అది మళ్ళీ గాడ్ ఆఫ్ వార్ అవబోతుందా త్రివిక్రమ్ గారితో అనేది చాలా డౌట్ అయితే ఉంది. మరి మీరేమంటారు? తమన్ గారు మ్యూజిక్ చేస్తే బాగుంటుంది అంటారా లేదా? మీ ఉద్దేశం కూడా కింద కామెంట్ చేయండి.